చలికాలంలో అసలు లంగ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాము. ఐఎమ్ డాక్టర్ సాయి దేదీప్య, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అట్ ప్రతిమ హాస్పిటల్స్, కాచిగూడ, హైదరాబాద్. సో చలికాలంలో ఏమవుతుంది అంటే ఈ చల్లగాలి వల్ల లంగ్స్ శ్వాసనాళాలు అనేవి కుంచుకుపోతాయి అన్నమాట. అండ్ ఆల్సో ఏదైతే మ్యూకోజల్ లైనింగ్ ఉందో అది కూడా డ్రై అయిపోతుంది. సో వీటి వల్ల ఏంటంటే తెమడ ఫ్లెమ్ అనేది కొంచెము గట్టిపడిపోతుంది అనమాట. అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. హ్యూమిడిటీ అనేది కూడా తక్కువ ఉండడం వల్ల ఈ వైరస్, బ్యాక్టీరియా అనేవి డ్రాప్లెట్స్లో ఎవరైనా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఇవి డ్రాప్లెట్స్ అలానే ఎయిర్లో ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంటుంది. సో అవి కూడా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకో థింగ్ ఏంటంటే ఈ కాలుష్యము, పొల్యూషన్, వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ కానీ, పొగ వల్ల కానీ ఎయిర్లో ఇవి ఎక్కువసేపు ఉండడం వల్ల అవి కూడా లంగ్స్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ హై ఉంటుందన్నమాట ఈ వింటర్ సీజన్లో. ఈ అన్ని కారణాల వల్ల లంగ్స్కి ఈజీగా ఇన్ఫెక్షన్స్ రావడము, అండ్ ఆల్రెడీ ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, ఐఎల్డి కానీ, బ్రాంకియక్టేసిస్, ఆల్రెడీ లంగ్స్ ఎఫెక్ట్ అయి ఉన్న లంగ్స్ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలో తెలుసుకుందాము. సో ముఖ్యంగా ఏంటంటే బయటికి వెళ్తున్నారు అట్లా అనుకుంటే కంపల్సరీ ముక్కు, నోరు కవర్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. చల్లగాలికి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయ్యేలా కాకుండా చూసుకోండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఇన్హేలర్స్ కానీ, మెడికేషన్స్ కానీ తీసుకుంటున్నారో అవి ఈ టైంలో అసలు స్టాప్ చేయొద్దు, కంటిన్యూ చేసుకోండి. వ్యాక్సిన్స్ అనేవి ఫ్లూ కానీ, నిమోనియా కానీ తీసుకోండి. ఈ చలికాలంలో ఏంటంటే చాలామంది నీరు అనేది తక్కువగా తీసుకుంటారు. సో కంపల్సరీ హైడ్రేషన్ అనేది ఉండేలాగా చూసుకోండి. థ్యాంక్ యూ.